భారత్ ట్రైన్ ఎక్కామండి. ఇంట్లో లేట్ అయిపోయింది. 4:35కి లేసాం. ఇంకా ఆటో బుక్ చేసుకోవడానికి టైం లేక 2 వీలర్లో వచ్చి పరుగులు ఏంటంటే స్టేషన్లో కరెక్ట్గా మన ట్రైన్ ఎక్కిపోయామంటే డోర్ మూసుకుంటుందండి. అది డోర్ మూసుకున్నాక మన టికెట్ వేస్ట్. ఇంకా సరే పరుగులు తీసుకొచ్చి ముందు ట్రైన్ ఎక్కేసి మా కంపార్ట్మెంట్ ఎక్కడుందో తర్వాత ట్రైన్లో పరుగులు తీసాం. ట్రైన్ లోపల నడిచి ఎట్లాగట్లా సీటు పట్టుకుని కూర్చున్నాం. ఎందుకంటే కాఫీలు వచ్చినాయి. ఎప్పుడు ఒక అరగంట ముందు ఉండేదాన్ని నేను. మా వారు అలారం పెట్టారని నేను పెట్టానని ఆయన. ఏం చేస్తాం, ఇద్దరు 4:35కి లేసి ఇంకా స్నానాలు చేసి బట్టలన్నీ రెడీగానే పెట్టుకున్నాం, నైట్ బ్యాగ్లు. సరే మా వారికి ఒక టీ పెట్టించేసి నేను తాగడానికి టైం లేదు, ఇల్లు లాక్ చేసాను. ఇంకా ఆటో బుక్ చేసుకోవడానికి టైం లేక 2 వీలర్లో బయలుదేరండి. 12 నిమిషాల్లో సెంట్రల్కి వచ్చాము. స్టేషన్కి వచ్చేసరికి 5:11 అయింది. ఇంకా ఏం చేసామంటే ముందు ప్లాట్ఫామ్కి వచ్చేసి ట్రైన్ ఎక్కేసి ఆ తర్వాత డోర్ మూసుకుంటుంది, మళ్ళీ భయం కదండి. ట్రైన్ లోపలే మా సీట్ ఎక్కడుందో ఇంకా ఎత్తుక్కుంటా పరుగులు తీసాం. సీట్లో కూర్చుని చూస్తే 5:20 అండి. ఇంకా 10 నిమిషాలు రిలాక్స్ అయ్యాం. ఎప్పుడు ఇంత టెన్షన్ తీసుకోకూడదు. మనం వచ్చేసి 10 నిమిషాలు కాదండి, అసలు మా వయసుకు మేమంతా ఫాస్ట్గా బండిలో వచ్చి పరుగులు తీసి ప్లాట్ఫారంలో ఈ ట్రైన్లో ఎక్కి వందే భారత్ ట్రైన్ అండి. అసలు 20 మినిట్స్లో ట్రైన్ పట్టేసాం. ఇంకా ఇది వెస్ట్ గోదావరి అమ్మమ్మ వంటల వీడియో అండి. ఎప్పుడూ ఇంత సాహసాలు చేయకూడదు. ఒక్క బండి ఏమన్నా రిపేర్ అయితే 2 వీలరు ట్రైన్ టికెట్ పోతుంది. స్టేషన్కి వచ్చితే కూడా డోర్ మూసుకుంటే మనం ఏం చేయలేము. అంత టెన్షన్ తీసుకోకూడదండి. ఎప్పుడు 10 నిమిషాల ముందు ఉండాలి.